నానమ్మా బాగున్నావా నానమ్మా? అత్తయ్య బాగున్నావా? జై ఏంటిలా వచ్చావు? నువ్వొక్కడివే వచ్చావా? నీతో ఇంకెవరైనా వచ్చారా? ఎవరూ రాలేదు నానమ్మా, నేనొక్కడే వచ్చాను. దేనికోసం వచ్చావు? ఊరికే వచ్చానత్తయ్య. ఏ నేను రాకూడదా? అను లేదా నానమ్మా? ఉంది. అను అను ఏంటత్తయ్య? అను బాగున్నావా? ఎవరు నువ్వు? ఇక్కడికెందుకు వచ్చావు? చెప్పు, ఎవరి కోసం వచ్చావు? ఎందుకు అను అలా మాట్లాడతావు? అన్నయ్యకి చెల్లెల్ని చూడాలని ఉండదా? చూసావు కదా, ఇంకా వెళ్ళు. అమ్మా అను, అన్నయ్యతో అలా మాట్లాడకూడదమ్మా. మాట్లాడనివ్వండి అత్తయ్య. ఇప్పుడు నేను చెప్పే గుడ్ న్యూస్ వింటే అను కోపమంతా పోయి సంతోషంతో ఎగిరి గంతులు వేస్తుంది. నీకొక మంచి గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చానను. అదేంటో తెలుసా? మన అమ్మ నాన్న కలిసిపోయారు. జై, నువ్వు మాట్లాడేది నిజమేనా? అవును నానమ్మా, మా అమ్మ నాన్న కలిసిపోయి 2 రోజులైంది. ఇప్పుడు నేను, మా అమ్మ, మా నాన్న అందరం కలిసే ఉంటున్నాం. మా నాన్న దగ్గరే ఉంటున్నాం నానమ్మా. నీ కోరిక నెరవేరిందమ్మా. ఇంత త్వరగా నీ కోరిక నెరవేరుతుందనుకోలేదు. చాలా సంతోషంగా ఉందమ్మా నాకు. నువ్వు చెప్తుంది నిజమేనా అన్నయ్య? నేను అబద్ధం చెప్తున్నాను అని అనుకుంటే నువ్వే వచ్చి చూడను. నాన్న అమ్మ ఇద్దరు హ్యాపీగా ఉంటున్నారు. నాన్న నన్ను రోజు స్కూల్కి తీసుకెళ్తున్నారు, నా చేత హోంవర్క్ చేయిస్తున్నారు, నాతో హ్యాపీగా ఆడుకుంటున్నారు కూడా. అమ్మ నాన్నకి ఇష్టమైనవన్నీ చేస్తుంది. నాన్న అమ్మని ప్రేమగా చూసుకుంటున్నారు. అందరం కలిసి భోజనం చేస్తున్నాం, అందరం కలిసి షికార్కి వెళ్తున్నాం. మేం చాలా చాలా హ్యాపీగా ఉన్నామను. నానమ్మ, మా అమ్మ నన్ను కలిసిపోయా నానమ్మ. నాకు చాలా సంతోషంగా ఉంది. అత్తయ్య, మా అమ్మ నన్ను కలిసిపోయారంట అత్తయ్య. చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. నానమ్మ, నేను మా అనుని తీసుకెళ్ళడానికి వచ్చాను. నాతో పాటు తీసుకెళ్తాను నానమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.